ఫ్రెండ్స్, నా పేరు వినోద్, తన పేరు సుష్మిత, తన నా వైఫ్. నేను 20 years ఆర్మీలో చేసి రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ మూవీ రివ్యూస్ పైన ఏదైనా లేటెస్ట్ టాపిక్ పైన రివ్యూ ఇవ్వడానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో నేను నా ఫేవరెట్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ మీద తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని గత 25 సంవత్సరాలు నుండి చూస్తున్నాను. నా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను, నా టీనేజ్ నుండి. ఏ మూవీకి రానంత హైప్ ఈ మూవీకి వచ్చింది. అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలలో ఓకే ఇప్పుడంటే అంటే మన పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు చాలా మంది. పాన్ ఇండియా హీరోస్, పాన్ ఇండియా సినిమాలు వచ్చినాయి. మేబీ అంత క్రేజ్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్కి లేకపోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ని కొట్టే మగాడు లేడు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను 100%. ఓకేనా? అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ది ఓజీ సినిమా ఆల్మోస్ట్ నేను ఒక 6 months అవుతుంది థియేటర్లో సినిమా చూడకుండా. ఖచ్చితంగా ఓజీ సినిమా ఫ్యామిలీతో పాటుకి వెళ్తాను, అది కూడా ఫస్ట్ రోజు, ఫస్ట్ డే, ఫస్ట్ షో మాక్సిమం ట్రై చేస్తా. టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే, దొరకలేదంటే ఆ రోజు కంపల్సరీ చూస్తాను, ఫస్ట్ రోజు కంపల్సరీ చూస్తాను. ఈ రోజు మనము ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఓజీ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి. ప్లస్లు చాలా ఉన్నాయి, మైనస్లు కొన్ని ఉన్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్లస్లో వచ్చేసి వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా తీయడమే పెద్ద అది. ఇంకొకటి, ఈ పవన్ కళ్యాణ్ని మనం చాలా సినిమాల్లో చూసాం అన్నయ్యని, కానీ ఈ విధంగా గ్లామరస్గా కానీ మాస్గా కానీ ఇంత స్టైలిష్గా కానీ చూపెట్టడం ఓన్లీ సుజిత్ వల్లనే అయింది. ఎందుకంటే డయాడ్ ఫ్యాన్ కాబట్టి. ఓకేనా? డయాడ్ ఫ్యాన్. ఒకవేళ డైరెక్టర్ అయితే తన ఇష్టమైన హీరోని ఎలా చూపించాలో అలా చూపించాడు. ఓన్లీ అది ఫ్యాన్స్ కి మాత్రమే సాధ్యం. ఫ్యాన్స్ ఖచ్చితంగా పవన్ అన్న మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు గనక, ఒక ఫ్యాన్ మాత్రమే ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేశాడో, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశాడో, పవన్ అన్నని అంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేసి తెరపైకి మనకి కొత్త లుక్ లో, కొత్త ఎనర్జీతో మనకి ముందు రానున్నాడు పవన్ అన్నయ్య. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మా సార్ రిటైర్ అయిన తర్వాత అసలు మేము చూడబోయే ఫస్ట్ మూవీ. నేనైతే అసలు డై హార్డ్ ఫ్యాన్స్ మేము అనుకోవచ్చు. మాకు పవన్ అన్న పిచ్చి, ఎందుకంటే ఆయనే ఒక హీరోగా అని కాదు, మానవత్వం ఉన్న మనిషిగా ఆయన అంటే మాకు చాలా అభిమానము. అండ్ ఆయన వల్ల ఎంతో మంది జీవితాలు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాయి. ఈ రోజున ఆయనకున్న మంచి గుణమే ఆయన ఈ రోజున మనకి డిప్యూటీ సీఎం గా మనకి ఆంధ్రాలో ఉన్నారు. ఆయన వల్ల ఎంతో మంది ప్రజల లబ్ధి చెందుతున్నారు. మేము తెలంగాణ నుండి. కాకపోతే ఏంటంటే నేను ఎప్పటికీ పాలిటిక్స్ లో, ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అయ్యారు అప్పటి నుండి నేను ఏపీ పాలిటిక్స్ చాలా వరకు చూస్తూ ఉంటాను న్యూస్. తెలంగాణ పాలిటిక్స్ అసలు పట్టించుకోను నేను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే అంత చాలా ఇష్టం. ఇప్పుడు మనం మూవీ గురించి మాట్లాడదాం. మూవీలో ఇప్పుడు ఫస్ట్ మన ప్లస్ పాయింట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు తీసినా కానీ ఇంత హైప్ తీసుకొచ్చింది మన సుజిత్ గారు. కామన్ గా సుజిత్ డైరెక్ట్ చేసింది 3వ సినిమానే ఇది. ఫస్ట్ రన్ రాజా రన్, ఓకే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్. తర్వాత ఏంటి, సాహో వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి మన పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత సాహో వచ్చింది. సాహోని మనము తను అంత పెద్ద పెద్ద టెక్నీషియన్ ని యూజ్ చేసుకొని సాహోని ఆ లెవెల్ కి డైరెక్ట్ చాలా 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 నచ్చింది. నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే మన తెలుగు ఆడియన్ని దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయిండు. ఆ టైంలో ఆ టెక్నాలజీని వాడడము, అంత పెద్ద పెద్ద టెక్నాలజీని వాడి, టెక్నీషియన్స్ ని వాడి ఆ విధమైన అవుట్పుట్ తీసుకొచ్చింది సాహోలో. మన నార్త్ ఇండియాలో, నార్త్ లో బాగా క్రేజ్ వచ్చేసింది సాహోకి. ఎందుకంటే నేను ఆర్మీలో చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ నుండి మనకి వస్తారు ఏంటి ఆర్మీలో. వాళ్ళ ఫీలింగ్స్ అంటే వాళ్ళ మూవీస్ పరంగా వాళ్ళ ఇంట్రెస్ట్ నాకు తెలిసిపోతుంది. మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, అలా అని చెప్తున్నా. సాహోకి తను డైరెక్ట్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. సాహోకి మించి ఎలివేట్ ఏదైనా తెలుగు డైరెక్టర్లలో సినిమాని ఏంటిది హీరోని ఎలివేట్ చేయాలంటే కొంచెం అంటే ఇట్లా హైప్ తీసుకురావాలంటే సినిమాలో ఒకటి సుజిత్, ఒకటి మన కేజీఎఫ్ డైరెక్టర్ ఎవరు ప్రశాంత్ నీల్, మన తెలుగుడే కాకపోతే ఏంటంటే కన్నడ ఇండస్ట్రీ. ఓకేనా? ఇప్పుడు 3వది వచ్చేసి తమన్. అసలు తమన్ గురించి చెప్పాలంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ఇప్పటి వరకు ఇన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ చేసిండా, కానీ ఓజీతోని ఒక ట్రెండ్ సెట్ చేసిండు ఈ సినిమాకి. అసలు ఈ ముగ్గురు త్రిమూర్తులు లాగా పనిచేస్తారు. అసలు ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే మాటలేవు, అసలు మాట్లాడుకోవడాలే లేవు. ఓకే, ఇక మనము వీటి గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మళ్ళీ స్టార్ కాస్ట్ వచ్చేసి అర్జున్ దాస్, సూపర్ యాక్టర్. అర్జున్ దాస్ గారు తెలుసా?
అర్జున్ అసలు గ్రేట్ యాక్టర్. ఓకే ఓకే, తర్వాత శ్రేయారెడ్డి. ఓకేనా, హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ పేరు కొందరికి డౌట్ రావచ్చు. ఇప్పుడు తమన్ మన సుజిత్ బాగా చేశారు అని అన్నాయి. మరి రాజమౌళి ఏ ప్లేస్ లో తీసుకుంటారు మీరు? రాజమౌళి ఒక తెలుగు స్టాండర్డ్ ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇప్పుడు రాజమౌళి ఫ్యాన్ నేను కూడా, మరి ఒక విధంగా డైరెక్ట్ చేసే పద్ధతి చాలా బాగా చేశారు ఈ సినిమాతోని. అంటే కొత్త వీళ్ళు న్యూ కమర్స్ కదా. ఇప్పుడు ఆల్రెడీ కొందరికి రాజమౌళి అంటే పిచ్చా ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి అక్కడ డిసప్పాయింట్మెంట్ రావచ్చు కదా అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్. రాజమౌళిది వేరే టైప్ ఆఫ్ డైరెక్షన్, అది ఆయనని రీచ్ కావాలంటే చాలా కష్టము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం కల్కి, నాగశ్విన్ వేరే లెవెల్ హాలీవుడ్ లెవెల్ లో డైరెక్షన్ చేసిండు. ఎవరిదంటే ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటది. పవన్ కళ్యాణ్ స్టైల్ పవన్ కళ్యాణ్ ఉంటది, బాహుబలి అంటే మన ప్రభాస్ స్టైల్ ప్రభాస్ కు ఉంటది, ఎన్టీఆర్ స్టైల్ ఎన్టీఆర్ కు ఉంటది, అల్లు అర్జున్ స్టైల్ అల్లు అర్జున్ ఉంటది, ఎవరి స్టైల్ వారికి ఉంటది. ఓకేనా, కానీ యాక్ట్రెస్ ని, ఆ హీరోస్ ని, హీరోయిన్స్ ని, మొత్తం యాక్టర్స్ ని మొత్తం అందరినీ వాడుకునే విధానం బట్టి ఉంటది. రాజమౌళి కరెక్ట్ వాడుకుంటారు ప్రాపర్ గా. అదే విధంగా వాళ్ళని వాడుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది. వాడుకునే విధానం బట్టి. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి పెద్ద డిసప్పాయింట్. యాజ్ అ ఫ్యాన్ గా నేను చెప్తున్నాను, నెగిటివ్ పాయింట్స్ చెప్తాను. దీన్ని ఒక సినిమా, మన తెలుగు సినిమా హై కలెక్షన్స్ భారీగా రాబట్టాలని అంటే బాలీవుడ్ లో నడవాలి. హిందీ బెల్ట్ లో ఖచ్చితంగా దానికి ప్రమోషన్స్ ఉండాలి. హై లెవెల్లో మామూలుగా దానికి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. నా తెలిసి ఇప్పటివరకు అయితే అసలు మూవీ మేకర్స్ ఏం స్టార్ట్ చేయలేదు హిందీ బెల్ట్ లో. ఓన్లీ తెలుగులో, మన తెలుగు రాష్ట్రాల్లో దానికి మన ఓజీకి ఉన్నంత క్రేజీ ఇప్పటివరకు ఏ సినిమాకి రాలేదని నేను గర్వంగా చెప్పగలుగుతా. కానీ హిందీలో మాత్రం చేసే బాహుబలికి వచ్చింది, పుష్పకి వచ్చింది. పుష్ప సినిమాని కూడా మన మామూలుగా మన రీజనల్ మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేద్దామని చెప్పి ట్రై చేసిండు. కాకపోతే ఏంటంటే ఆ కంటెంట్ బాగుంది కాబట్టి మన రాజమౌళి గారు ఫోన్ చేసి మన పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ గారికి ఫోన్ చేసి నువ్వు దీన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయమనంటే అది రిలీజ్ చేయడం జరిగింది. అది సూపర్ హిట్ జరిగింది. అదే విధంగా ఇప్పుడు దీన్ని 3 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు మన ఓజీని, తెలుగు, హిందీ, తమిళ్. ఓకే, కానీ దీన్ని ఇంకా మలయాళం, కన్నడ లాంగ్వేజ్ లలో రిలీజ్ చేస్తుంటే చాలా బాగుండేది. పాన్ ఇండియా లెవెల్ అంటే 3 లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కొంచెం మైనస్ అనిపిస్తుంది నాకు. వాళ్ళ తర్వాత హిందీలో అంత క్రేజ్ ఇంపాక్ట్ చేయలేకపోయారు. అంటే ఇప్పటివరకు ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. ఇంకా 1 వీక్ టైం ఉంది. 1 వీక్ మాత్రమే ఉంది. 1 వీక్ టైం లో మనం ఏ విధంగా ప్రమోట్ వీలైనంత వరకు మన ఫ్యాన్స్ అయినా ఈ సోషల్ మీడియా ద్వారా అయినా పర్లేదు, ఖచ్చితంగా మనం ప్రమోట్ చేసుకోవాల్సిందే. మన పవన్ అన్నయ్యని మనం ఆగే తీసుకెళ్లిపోవాలి. అసలు ఆకాశంలో ఉన్నాయి నా థాట్స్ కానీ, అన్న అసలు వెళ్ళిపోవాలి, ఓజీ అట్లా వెళ్ళిపోవాలి, సక్సెస్ రేట్ రావాలి. అన్నకు సక్సెస్ వచ్చినా పాపం అన్న పెట్టుకునేది ఏమీ లేదు, మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ 80% దాకా ఆయన ప్రజల మీద పెట్టడమే ఉంది, ఆయనకంటూ ఏం పెట్టుకోడు. అట్లాంటి ఒక హీరో దొరకడము, ఆయనకున్న హ్యుమానిటీ తలుచుకుంటేనే అసలు మాటలే రావు నాకైతే. ఇది కూడా అయితే మన సినిమాల పరంగా చూస్తే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య మన పెద్ద ఖుషి వరకే నాకు తెలిసిన వరకు అయితే బ్లాక్ బస్టర్ ఇట్లయినాయి. ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ ఒకటి బాగా నడిచింది, అత్తారింటికి దారేది అంటే ఓకే అది కూడా బాగానే నడిచింది. కాకపోతే ఏంటంటే సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా చాలా చాలా డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు తనకి. ఎందుకంటే తను సాయం చేసే విధానం పేద ప్రజలకు కానీ, తన దగ్గరికి ఎవరైనా మామూలుగా సాయం కోరి వస్తే ఎవరిని కాదనకుండా సాయం చేస్తూనే ఉంటాడు. చాలా చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ చెప్పానంటే నేను ఫస్ట్ చిరంజీవి ఫ్యాన్ ఉండే, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండే. మీ ఇద్దరం ఫైట్ చేసుకుంటుండే, చిరంజీవి అని పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇద్దరం డిస్కషన్ చెప్పడం వస్తూనే ఉండే. తర్వాత ఏమైందంటే పవన్ కళ్యాణ్ కొంచెం మన అందరికి సాయం చేయడము, వ్యక్తిగతంగా పేద ప్రజల్ని కానీ, ఇండస్ట్రీలో పేదవాళ్ళని కానీ, లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ సాయం చేయడము, అవన్నీ చూసిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ చిరంజీవిని పక్కన పెట్టేసాం. ఎందుకంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టేసి అప్పుడు ఫుల్ క్రేజ్ ఉండే, చాలా క్రేజ్ ఉండే. ప్రజారాజ్యం పార్టీ పెట్టేసి తను మళ్ళీ కాంగ్రెస్ లో కలవడము, ఇవన్నీ డిసప్పాయింట్ అయిపోయినాం. చిరంజీవి కొంచెం మనం సైడ్ కాదు, తను సరే కష్టపడి వచ్చిండు, పైకి వచ్చిండు, తను కష్టం తెలిసినోడు. ఓకే, ఆయన ఏదో సంథింగ్ ఆలోచించుకొని ఆయన సైడ్ అయిపోయాడు. కానీ ప్రజారాజ్యం పార్టీ పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ పెట్టి ఎంతో మంది విమర్శల నుండి బయటకు వచ్చి విమర్శలను ఎదుర్కొని ఇంత మంచి తన పర్సనల్ లైఫ్ ని కూడా చాలా మంది క్రిటిసైజ్ చేసినారు. ఎవరికి ఏం అవసరం, నేను ఒక ఆడపిల్లగా చెప్తాను, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకుంటాయి. పర్సనల్ లైఫ్ ని కూడా పాలిటిక్స్ లోకి తీసుకొస్తారు జనాలు, అది చాలా తప్పు కదా. ఒక హీరోని మనం లైక్ చేస్తున్నాం అంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, ఆ మూవీ కథ బాగుండొచ్చు, ఎన్నో మ్యూజిక్ కావచ్చు, ఒక మూవీ హిట్ అయింది అని అంటే అది చాలా 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 పాయింట్స్ మనం వల్లనే ఒక మూవీ అనేది ఆ హైప్ వస్తుంది. మూవీ మ్యాటర్ కాదు ఇక్కడ. మూవీ ఈ పుట్ట చూస్తాము, తలుచుకుంటాం, అరే బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటాం, అయిపోతుంది. మూవీ మ్యాటర్ కాదు, ఆ మనిషి యొక్క గుణం ఏదైతే
ఏదైతే ఆ హ్యుమానిటీ ఆయనకున్న ఆ మంచి హార్ట్, అట్లాంటి ఒక ఆనిముత్యము మన తెలంగాణలో ఆబ్వియస్లీ ఆయన ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్ లో. అండ్ ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కి అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి అంత ఇష్టమైన వ్యక్తిగా ఒక గాడ్ లాగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా, నేనైతే నాకు పిచ్చ ఫ్యాన్. నాకు అన్న అంటే నాకు ఒక అన్నయ్య లేడు, నేను ఇద్దరం ఆడపిల్లలం మేము, కానీ అన్నయ్య అంటే పవన్ అన్న ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు ఎందుకో తెలియదు, అంటే దగ్గర నుంచి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అన్నయ్య అంటే ఎవరో ఒకరు ఆ మంచి ఒక మనస్తత్వం వల్లనే అరే ఒక మనం మాట్లాడుకోలేకపోయినా అట్లీస్ట్ ఆ వ్యక్తి చూసి ఆయన గురించి మనం మూమెంట్స్ తెలుసుకుంటున్నా కొద్దీ ఒకలాంటి హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. అది ఆడవాళ్ళ విషయం అయితే. అన్నలేడు పవన్ అన్న ఉన్నాడు ఒక ఫీలింగ్. ఆయనకి నేను డైరెక్ట్ గా తెలియకపోవచ్చు, కానీ నేను ప్రతి సెకండ్ ఆయన ఏం చేస్తున్నాడు, సోషల్ గ్యాదరింగ్స్ ఏంటి, ఆయన ఎవరికి ఎలా హెల్ప్ చేస్తున్నాడు అనేది మనం చూస్తూ ఉంటాను కనుక నాకు ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఫ్యాన్స్ అందరూ అదే మూవీస్ చూసి ఏదో బాగుంది అని చెప్పేసి ఫ్యాన్ అవ్వడం కాదు, ఆయనకున్న మంచి హృదయం వల్లనే, ఆయన చేసే మంచి పనుల వల్లనే ఆయనని మనం అంత అలా హృదయంలో పెట్టుకున్నాం. అంతే కదండి? అంతే. అయితే ఇప్పుడు మన టాపిక్ కొంచెం డైవర్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మామూలుగా ఎంత బ్లాక్ బస్టర్ అయినా కానీ, ఎంత కలెక్షన్ పరంగా చూసినా కానీ ఒక 500 crores 600 crores కంటే ఎక్కువ కష్టం అయిపోతుంది. కాకపోతే ఏంటంటే హిందీ బెల్ట్లు కనుక మనం పంపించగలిగితే మూవీని 1000 crores ఈజీగా క్రాస్ అయిపోవచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు, మనకి ఓవర్సీస్ లో మనకి ఆల్రెడీ ఇప్పటికే ఒక 1 million టికెట్స్ సోల్డ్ అయిపోయినాయి. ఆఫ్రికాలో కూడా టికెట్స్, అదే ఆఫ్రికాలో కాదు, ఆస్ట్రేలియా అంటే మొత్తం ఓవర్సీస్ మొత్తం ఇక అవుట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ఒక 1 million టికెట్స్ సేల్ అయిపోయినాయి. చాలా అసలు ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ అయితే అయినాయి. ఇప్పుడు కల్కి రికార్డ్, అంతకుముందు కల్కి ఉండే రికార్డు, కల్కి రికార్డు కూడా పోయింది, పుష్ప 2 రికార్డు కూడా పోయింది. అంటే సినిమాకి ఇంకా 1 week టైం ఉంది. 21 days బ్యాక్ మొత్తం 21 days ముందే మనకి టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే ఈ రికార్డ్స్ అన్ని తొలగిపోయినాయి. మళ్ళీ తర్వాత మనకి వచ్చేసి ఫస్ట్ టికెట్ నైజాం లో ఫస్ట్ టికెట్ వచ్చేసి 5 lakhs సేల్ అయింది. అంటే ఆప్షన్ లో మామూలుగా వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కొనేసి మళ్ళీ జనసేనకి మళ్ళీ డొనేట్ చేసేసి, అంటే జనసేనకి. మళ్ళీ తర్వాత ఇంకొకటి హైదరాబాద్ అది బెంగళూరులో వచ్చేసి 2 lakhs పోయింది. తమిళనాడులో వచ్చేసి 1 lakh పోయింది టికెట్ సేలింగ్. ఈ రోజున వైజాగ్ లో ఉందంట, నిన్న వైజాగ్ ఉందంట. దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. మనకి ట్రైలర్ ఒకటి అప్డేట్, ఇప్పుడు ఓజీ నుండి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఫుల్ హ్యాపీ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అయితే మొత్తం సోషల్ మీడియాలో నుండి వెయిట్ చేస్తున్నాము. అలాంటిది ఇప్పుడు ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ట్రైలర్ వచ్చేసి నిన్న రిలీజ్ అవుతుంటే 18K. కాకపోతే ఏంటంటే 21st రోజు మార్నింగ్ 10 గంటల 8 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మేబీ కొంచెం ఒక 2-3 minutes 10 minutes అటు ఇటు కావచ్చు, కానీ 21st రోజు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. చాలా మంది ఇప్పుడు నేను చాయ్ తాగడానికి కూడా, టీ కొట్టి కూడా వెళ్తాను కదా, అక్కడ ఎక్కడ చూసినా కానీ ఓజీ సాంగ్స్. ఎవరిని అడిగినా, ఎవరి నోట్లో ఉన్నా కానీ ఓజీ. అక్కడ నలుగురు ఇట్లా నిల్చొని ఎక్కడైనా ఏదైనా సినిమా టాపిక్ వస్తుందంటే ఓన్లీ ఓజీ గురించే వస్తుంది. కాబట్టి నేను మేకర్స్ కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతారు. నేను కూడా ఒక ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను, హిందీ బెల్ట్ లో మనం ప్రమోట్ చేసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా ఎంతైనా చేయలేము. కానీ అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కపిల్ శర్మ షో ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న ఏంటి మిరాయి సినిమాకి వెళ్ళి కపిల్ శర్మ షో చాలా మంది హిందీలో చాలా వరకు చూస్తారు. టీం మొత్తం పోయి అక్కడికి కొంచెం ప్రమోట్ లాగా చేసుకుని, ఇంకేమన్నా ఇప్పుడు సపోజ్ పుష్ప 2కి బీహార్ లో ట్రైలర్ రిలీజ్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి అక్కడ కూడా సేమ్ అట్లానే దీన్ని కొంచెం పాన్ ఇండియా లెవెల్లో దీన్ని ప్రమోట్ చేసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దానిలో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిన సినిమాని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి సూపర్ హిట్ కావచ్చు, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కావచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఎంత హిట్ అయినా కానీ కలెక్షన్ పరంగా మాత్రం. ఎందుకంటే కొంతమంది కలెక్షన్ పరంగానే చూస్తారు, కొంతమంది యాంటీ పవన్ ఫ్యాన్స్ ఉంటారు. చాలా మంది రీసెంట్ గా జరిగిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. పుష్ప 2 కంపేర్ చేస్తారు. పుష్ప అల్లు అర్జున్ కి, పవన్ కళ్యాణ్ కి వాళ్ళు బాగానే ఉంటారు. కాకపోతే ఫ్యాన్స్ మధ్యలో కొంచెం వార్ నడుస్తా ఉంది మేబీ, కానీ కంపేర్ చేస్తారు కంపల్సరీ పుష్ప 2 పుష్ప 2 ఏంటంటే నేషనల్ వైజ్ క్రష్ ఉండే, నేషనల్ వైజ్ అది ఫేమస్ అయిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ అయిపోయింది, అన్ని చోట్ల అది ఉంది. కాకపోతే బాలీవుడ్ లో కంపల్సరీ సినిమాని ప్రమోషన్స్ చేసుకున్నారు వాళ్ళు. అంత హైప్ తీసుకొచ్చిన పుష్ప 1 కి మళ్ళీ పుష్ప 2 వచ్చేసరికి ఎక్కువ ప్రమోషన్స్ చేసుకున్నారు. వై షుడెంట్ వి మన ఓజీ ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేవి చేయాల్సిందే హిందీ బెల్ట్ లో, అది మ్యాండేటరీ. ఇంకా 1 week టైం ఉంది కదా. ఇంకొకటి ఓజీలో గనక అకిరానందన్ కనపడితే థియేటర్లు నిజంగా అసలు మామూలుగా ఉండవు. ఎట్లా అంటే ఇట్లా తగలబడిపోతాయి అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది కదా ఈ మధ్యలో, నిజంగానే తగలబడిపోతాయి. అది మంటలతో కాదు, ఇట్లా
ఫైర్ తో కాదు, వైల్డ్ ఫైర్ తో ఇట్లా కాలిపోతాయి. అంత క్రేజ్ ఉంది ఇప్పుడు అగ్రనందన్కి. నెక్స్ట్ అప్కమింగ్ పవర్ స్టార్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మన ఖచ్చితంగా ఓజీ వారసత్వాన్ని తర్వాత నిలబెడతాడని భగత్ సింగ్ నమ్మకం. తర్వాత మేబీ పిక్చర్లు చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ తన రిప్లేస్మెంట్ గా వచ్చినటువంటి అట్లీస్ట్ అగ్రనందన్ ఆ క్రేజ్ దీంట్లో వాడుకుంటే ఇంకా నిలబెడతాడు బాగుంటది అని చెప్పేసి మేబీ బాగుండొచ్చు. ఎందుకంటే అనుకుంటా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్ అందరం. ఇక మిగతాది కొంచెం ఫస్ట్ వీడియో వాటికి కొంచెం తడ ఆ మాత్రం ఆశ ఖచ్చితంగా ఉంటది కదా ఫ్యాన్స్ కి, అట్లీస్ట్ వారసత్వం నిలబడాలి ఆయన ప్లేస్ లో అఖిల రావాలి అని చెప్పేసి. ఇది ఒకటి ఫైనల్లీ ఒకటే రిక్వెస్ట్ సుజిత్ గారు కానీ మామూలు తర్వాత అందరికి మన ఫ్యాన్స్ పరంగా ఇంకా వేరే ఛానల్ కానీ సోషల్ మీడియా ఛానల్ కానీ కొంచెం రిక్వెస్ట్ చేయండి. దేనికనంటే బాలీవుడ్ లో మన హిందీ బెల్ట్ లో దీన్ని ప్రమోట్ చేయడానికి రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే అదొక్కటి డిసప్పాయింట్మెంట్, చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. తర్వాత ఇక మిగతా అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇంత హైప్ వచ్చిన సినిమా, తెలుగు సినిమాలలో ఇంత హైప్ వచ్చిన సినిమా ఈ రోజు వరకు నేను చూడలేదు. ఇక ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఏమైనా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే, కొంచెం ఎమోషనల్ అయి ఉంటే, కొంచెం అంటే హార్ట్ఫుల్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే హార్ట్ఫుల్ గా ఇచ్చేసిన, దాన్ని బట్టి ఆలోచన. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.